ఇరాన్పై యుద్ధం నానాటికి భీకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో అమెరికా కీలక చర్యకు దిగింది. డూమ్స్డే మిజైల్గా పేరొందిన మినిట్ మ్యాన్ 3 ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ క్షిపణి ప్రయోగించింది. అది ఏకంగా 4200 మైళ్లకు పైగా దూరం ప్రయాణించింది. పశ్చిమ మధ్య పసిఫిక్లోని రానల్డ్ రీగన్ బాలిస్టిక్ మిజైల్ టెస్ట్ సైట్ వద్ద ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించినట్లుగా అమెరికా ప్రకటించింది. ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కొత్త పొంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో డూమ్స్డే మిసైల్ను ప్రయోగించింది. GT-255గా పేర్కొంటున్న ఈ క్షిపణి ప్రయోగానికి ఇరాన్పై యుద్ధంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. మినిట్ మ్యాన్ 3 క్షిపణి సామర్థ్యం అంతా ఇంత కాదు. అమెరికా వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థకు ఇది గుండెకాయ వంటిదంటే అతిశయోక్తి కాదు. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన దీని రేంజ్ ఏకంగా 6000 కిలోమీటర్ల పైచులుకే. గంటకు 24,000 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకువెళ్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమాపై పడ్డ అణుబాంబు కంటే ఏకంగా 20 రెట్లు శక్తివంతమైన అణు వార్ హెడ్లను ఈ క్షిపణి మోసుకు వెళ్లగలదు. ఖండాలకు ఆవల ఉన్న లక్ష్యాలను కూడా నిమిషాల వ్యవధిలో తుత్తునీయులు చేయగలదు. అమెరికా ఇప్పటికే దీన్ని పలుమార్లు పరీక్షించి చూసింది. చివరిసారి గత నవంబర్లో దీన్ని పరీక్షించింది. ఈ క్షిపణుల తయారీని 1979లో మొదలుపెట్టారు. వినాశకరమైన అస్త్రం మినిట్ మ్యాన్ 3 అణుయుద్ధం అంటూ వస్తే ఇది సృష్టించే విధ్వంసం అంచనాలకు కూడా అందదు. అక్షరాల ప్రళయం సృష్టిస్తుందనే అర్థంలో దీనికి డూమ్స్డే అనే ముద్దు పేరు వచ్చింది. మినిట్ మ్యాన్ 3 రేంజ్ 6000 కిలోమీటర్లు అని అమెరికా చెబుతున్నా వాస్తవానికి అంతకంటే ఎక్కువగా ఉంటుందన్నది రక్షణ నిపుణుల మాట. భూమిపై ఏ లక్ష్యాన్నో అయినా ఛేదించగల సామర్థ్యం దీనికి సొంతమని చెబుతారు. పైగా ఈ క్షిపణి ఘన ఇంధనంతో నడుస్తుంది. దాంతో నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. సమస్య తలెత్తితే క్షణాల వ్యవధిలో సిద్ధమై శత్రువు పని పట్టగలదు. పైగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్స్ లను మోహరించే సామర్థ్యం కూడా మినిట్ మ్యాన్ 3 సొంతం. కనుక ఒకే ప్రయోగంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను అలవోకగా ఛేదించగలదు. అమెరికా వద్ద ప్రస్తుతం ఈ క్షిపణులు 400కు పైగా ఉన్నట్టు అంచనా. వీటిని అమెరికా పశ్చిమ ప్రాంతంలో అత్యంత గోప్యంగా భూగర్భ కేంద్రంలో మోహరించి ఉంచారు. అండర్ గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒకవేళ దానితో సంబంధం తెగిపోయినా ప్రత్యేకంగా రూపొందించిన ఈ 6B లాంచ్ కంట్రోల్ విమానం నుంచి ఈ క్షిపణులను ఆపరేట్ చేసే సౌలభ్యం కూడా ఉంది.